రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కేంద్రము ఈ జరిగినటువంటి నష్టానికి భాగస్వామ్యం ఇచ్చి ఇక్కడ రైతులను ఆదుకోవాలి. అధికారులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. అన్ని నమోదు చేయండి. పంట పొలాల్లో మునిగిపోయి నష్టపోయిన రైతులను, రోడ్లో పోయి ఆరబోసుకుంటే కొట్టుకపోయినటువంటి వాళ్ళను, తడిసిన ధాన్యాన్ని, కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసిన దాన్ని, కొట్టుకపోయిన దాన్ని, అన్ని రకాల కేటగిరీస్ ని రికార్డు చేయమన్నారు. వెంటనే వాటికి సంబంధించి ఒక ప్రభుత్వ పాలసీ నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని రైతులందరికీ అండగా ఉండేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంది. ఈ రైతు ప్రభుత్వం రైతులకు సహకారంగా ఉండే విధంగా ఇంత పెద్ద విపత్తు నేను చాలా మందిని అడుగుతున్నా, ఎప్పుడు కూడా చూడలే అంటున్నారు. 34 ఏళ్ల తర్వాత కూడా ఇటువంటి వర్షం లేదని చెప్పేటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో బాగా ఎఫెక్ట్ అయింది. దాదాపు ఇప్పటికున్న సమాచారం 3కి ప్రాణ నష్టం జరిగింది అని చెప్తా ఉన్నారు. ఇక బాడీస్ దొరకలేదు. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం అప్రమత్తంగా నిన్నటి నుంచి నేను కలెక్టర్లను, పోలీసు అధికారులను, రెవెన్యూ అధికారులు అందరూ మా నాయకత్వాన్ని కూడా మండల స్థాయి, గ్రామ స్థాయిలో అప్రమత్తంగా ఉంచుతాను. ఏది ఏమైనా ఇది ఒక ప్రజా సమస్య. అందరూ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించి లేదా మానవత్వం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి రైతును ఆదుకోవడానికో, ఆ ప్రాంతంలో ఇటువంటి వరదలు వస్తున్నప్పుడు ప్రజలను రక్షించుకోవడానికో అందరం సహాయకరంగా ఉండాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను.